అందరికీ నమస్కారం. మా పోస్టల్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదే జీడీఎస్ రూల్ 3 ట్రాన్స్‌ఫర్ సెప్టెంబర్ 2025 సైకిల్‌కి సంబంధించిన తాజా పరిణామాలు. మనందరికీ తెలిసిందే రూల్ 3 ట్రాన్స్‌ఫర్ సైకిల్ అంటే జీడీఎస్ ఉద్యోగులు తమ వ్యక్తిగత కారణాల వల్ల లేదా కుటుంబ అవసరాల వల్ల వేరే చోటుకు బదిలీ కోరుకునే ఒక ముఖ్యమైన అవకాశం. సాధారణంగా ఇది నిర్దిష్ట సమయంలో జరుగుతుంది, కానీ ఈసారి సెప్టెంబర్ 2025 ట్రాన్స్ఫర్ సైకిల్ ఇప్పటికే 3 నెలలకు పైగా ఆలస్యమైంది. కారణం ఏంటంటే ఐటీ 2.0లోని టెక్నికల్ సమస్యలు. ఈ ఆలస్యం వల్ల ముఖ్యంగా దూర ప్రాంతాలు, కఠినమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరికి కుటుంబం దగ్గరగా రావాలి, ఇంకొకరికి ఆరోగ్య సమస్యలున్నాయి, మరొకరికి పిల్లల చదువుల కోసం బదిలీ కావాలి. అలాంటప్పుడు ఈ ఆలస్యం వాళ్ళకి పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం వందలాది మంది ఉద్యోగులు తమ జెన్యూన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించమని ఆల్ ఇండియా గ్రామీణ్ డాక్ సేవక్స్ యూనియన్ AIGDSU నుంచి నేరుగా డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ గారికి లేఖ రాశారు. ఆ లేఖలో ఇలా అన్నారు: ఆలస్యం పెరిగితే ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు మరింత కష్టాలు వస్తాయి. వెంటనే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మొదలు పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల కేవలం ఉద్యోగులకే కాదు, మొత్తం పోస్టల్ డిపార్ట్మెంట్కి కూడా మెరుగైన సామర్థ్యం, ఉత్సాహం పెరుగుతుంది. అందుకే ఈ లేఖ ద్వారా వారు ఒకే విజ్ఞప్తి చేశారు: జీడీఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ ప్రాసెస్ను వెంటనే ప్రారంభించండి అని. మొత్తం మీద ఈ సమస్య త్వరగా పరిష్కారం అయితే ఉద్యోగులు, వారి కుటుంబాలు మాత్రమే కాకుండా డిపార్ట్మెంట్ కూడా ప్రయోజనం పొందుతుంది. మనం అందరం ఆశిద్దాం పోస్టల్ డిపార్ట్మెంట్ త్వరగా స్పందించి రూల్ 3 ట్రాన్స్ఫర్ సెప్టెంబర్ 2025 సైకిల్ను ఆలస్యం లేకుండా ప్రారంభిస్తుందని. మీరేమనుకుంటున్నారు? ఈ ఆలస్యం వెనుక నిజమైన కారణం ఐటీ 2.0 సమస్యలేనా, లేక మరేదైనా ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. ఇలాంటివే తాజా పోస్టల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తర్వాత వీడియోలో మరో ముఖ్యమైన అప్డేట్తో కలుద్దాం. ధన్యవాదాలు.